సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రేమలు మూవీ రివ్యూ. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రేమలు అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరి నెలలో మలయాళంలో రిలీజ్ అయ్యే పాజిటివ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ప్రేమలు. అదే పేరుతో తెలుగులోకి డబ్ చేసి శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చారు. మలయాళంలో మామూలు బ్లాక్ బాస్టర్ కాదు ఈ ప్రేమలో మూవీ. చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులే ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ సినిమాలో ఉన్న కంటెంట్ గట్టిగా మాట్లాడింది, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది. నియర్లీ 100 కోట్ల గ్రాస్ ని చూసింది సినిమా ప్రపంచవ్యాప్తంగా. పోతే తెలుగు వెర్షన్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే 100 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేస్తుంది. ఇప్పుడు దగ్గరగా మాత్రమే ఉంది. సో ప్రేమల మూవీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందో మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే సచిన్, రీనా వీళ్ళిద్దరికి ఒకరితో ఒకరికి అస్సలు సంబంధమే లేదు, కానీ వాళ్ళిద్దరిని హైదరాబాద్ కలిపింది విధి. వింత నాటకాలు ఆడుతూ ఉంటది కదా, అందుకని వాళ్ళిద్దరిని కేరళ నుంచి పట్టుకొచ్చి హైదరాబాద్ లో కలిపింది. ఎలా కలిపింది అన్నది ఆసక్తికరమైన మ్యాటర్. కలిపింది, కానీ ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఏజ్ డిఫరెన్స్ ఉంది, చదువుకు సంబంధించి డిఫరెన్స్ ఉంది, ఉద్యోగానికి సంబంధించి డిఫరెన్స్ ఉంది, అభిప్రాయాలకు సంబంధించి డిఫరెన్స్ ఉంది, స్వభావానికి సంబంధించి డిఫరెన్స్ ఉంది. ఇన్ని డిఫరెన్స్లు ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ బిల్డ్ అయింది, అది స్ట్రాంగ్ అయింది, చివరికి ప్రేమగా మారింది. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అన్నది కంప్లీట్ గా సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఒకటే ఆశ్చర్యం, ఇలాంటి ప్రేమలు ఇంకా ఉన్నాయా, ఇంకా నడుస్తున్నాయా, ఇంకా జరుగుతున్నాయా అని. ఎందుకంటే లవ్ కు సంబంధించి ప్రస్తుతం సొసైటీలో ఉన్న ట్రెండ్ వేరు. ఓవర్ అడ్వాన్స్డ్ స్టేజ్ నడుస్తా ఉంది లవ్ కి సంబంధించి. ప్రేమ అంటారు, లివింగ్ లో ఉంటారు, బ్రేకప్లు చెప్పుకుంటారు. ప్రేమ అంటారు, డేటింగ్ కి వెళ్తారు, బ్రేకప్లు చెప్పుకుంటారు. ప్రేమ అంటారు, ఓయో రూమ్లకు వెళ్తారు, బ్రేకప్లు చెప్పుకుంటారు. టెండర్ రిలేషన్షిప్ లు, 1 నైట్ స్టాండ్లు, బ్రేకప్లు. ఇక లవ్ పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ల్లో జరిగే గందరగోళం అయితే మామూలుగా ఉండదు. అసలు మామూలు మనుషులు ఆ గందరగోళంతో మత్తులు పోగొట్టుకుంటారు. వీక్ రిలేషన్షిప్స్ అసలు ఎందుకు కలుస్తారో, ఎందుకు గొడవలు పడతారో, ఎందుకు ఆగవాగమైపోతారో, ఎందుకు బ్రేకప్లు చెప్పుకుంటారో, ఎందుకు మూవ్ ఆన్ అయిపోతారో అసలు అర్థమే కాదు. దాన్ని ప్రేమ అంటారో అనరో కూడా తెలియదు. స్వచ్ఛమైన ప్రేమ అనుభూతిని పొల్యూట్ చేసి పారేస్తున్నారు. ప్రస్తుతం అదే ట్రెండ్. మలినమైపోయిన ప్రేమే ట్రెండ్. అంటే రోజులు అలా ఉన్నాయి. పొల్యూటెడ్ ప్రేమ వ్యవహారాలే వర్ధిల్లుతున్నాయి. పిల్లల మీద పెద్దలకి అదుపు లేకపోవడం కానివ్వండి, టెక్నాలజీ మూలంగా కానివ్వండి, ఓవర్ ఫ్రీడమ్ మూలంగా విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. దాని మూలంగా ప్రేమ చాలా వరకు అవమానింపబడుతుంది. సినిమాలు కూడా అలాంటి ప్రేమల్ని చూపించి చక్కగా బిజినెస్ చేసుకుంటున్నాయి, మంచిగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నాయి. అంటే సినిమాలు కూడా ట్రెండే ఫాలో అవుతున్నాయి. ఆ ట్రెండ్ ని రకరకాలుగా చూపించి యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అది మంచో చెడో, వివరం ఉందో లేదో పక్కన పెట్టే గుద్దుపడే ఎంటర్టైన్మెంట్ ని అన్నట్టుగానే సినిమాలు కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ ప్రేమలో మూవీ చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. ఎందుకంటే ఇందులో ప్యూర్, చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది. సినిమాని చూస్తున్నప్పుడు ఒకటే ఆశ్చర్యం, అరే ఏంటి ఇంకా ఇలాంటి సినిమాలు, ఇలాంటి ప్రేమలు నడుస్తున్నాయా, వాటిని జనాలు చూస్తున్నారా, బ్లాక్ బాస్టర్స్ చేస్తున్నారా అని. ఈ సినిమాలో విచ్చలవిడితనం అనే పొల్యూషన్ లేదు, ఇన్ఫాచ్యుయేషన్ అనే ముసుగులో సెక్షువల్ మలినం లేదు. 100% ప్యూర్ స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. ఎన్నో రోజులయ్యింది ప్రేమకు సంబంధించి ఇలాంటి ప్యూర్ ఫీలింగ్ తీసుకుని అని ఈ సినిమాని చూస్తున్నాను సేపు అనిపిస్తానే ఉంది. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది అనుకోకుండా కొన్నిసార్లు అలా జరిగిపోద్ది. లవ్ హ్యాపెన్స్. అదే ఈ సినిమాలో పాయింట్, మెయిన్ పాయింట్. ఈ జమానాలో మాక్సిమం ప్రేమలు అవసరాల కోసమే పుడుతున్నాయి, అవసరాలు తీర్చుకున్న తర్వాత అయిపోతున్నాయి. అంతేగాని అనుకోకుండా ప్రేమ పుట్టడం, లవ్ హ్యాపెన్స్ అనే మ్యాటర్ ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు బాగా పాపులర్. ఇప్పుడు ఉందా, నడుస్తుందా? ఎస్ ఉంది, ఎందుకు లేదు. ఇలాంటి విషయాలు అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైన కేసులు ఉంటాయి. వాళ్ళు ప్యూర్ గానే ప్రేమని వాళ్ళ జీవితంలోకి తీసుకుంటారు. ఆ విషయాన్ని ఈ సినిమా బాగా గుర్తు చేస్తుంది. సినిమాలో హీరోది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. హీరోయిన్ ని చూడగానే ప్రేమలో పడిపోతాడు, కానీ హీరోయిన్ పరిస్థితి అది కాదు. ఆవిడ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటది. ప్రాక్టికల్ పిల్ల, ఇండివిడ్యువాలిటీ ఉంది. ప్రేమకు సంబంధించి, పెళ్లికి సంబంధించి తన క్యాలిక్యులేషన్స్ తనకున్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడా కూడా హీరో తగలట్లేదు. అయినా అవన్నీ దాటి హీరోయిన్ కి హీరో మీద ప్రేమ జరగాలి. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అన్నదే ఈ సినిమా. ఆ ప్రాసెస్ ని చాలా క్లీన్ గా మంచి కామెడీతో ఇంట్రెస్టింగ్ గా నడిపించారు డైరెక్టర్ గిరీష్ ఏడి. ఈ సినిమాకి ప్లస్ అలాగే టాప్ హైలైట్ ఏమిటి అంటే సింపుల్
క్యూట్ బ్యూటిఫుల్ రైటింగ్. సినిమా కోసం పెద్దగా ఖర్చు పెట్టింది లేదు, చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే తీశారు. పోతే కొన్నిసార్లు రైటింగ్ మ్యాజిక్ చేస్తది. రైటర్ చేతిలో జాదు ఉందనుకోండి, అలా కట్టుబడేస్తది. పడుంటాం సినిమా చూస్తున్నప్పుడు. అదే చేశాడు ఈ సినిమాకి కో రైటర్ ప్లస్ డైరెక్టర్ గిరీష్ ఏడి తన రైటింగ్ టీమ్ తో కలిసి. ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంతకు ముందు రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చాయి. శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే సినిమా ఈ సినిమా మాదిరిగానే ఉంటది. అయినా ఊహలు గుసగుసలాడే మూవీకి ఈ ప్రేమలు మూవీకి డిఫరెన్స్ ఏమిటి అంటే, శ్రీనివాస్ అవసరాల గారు చాలా తక్కువ క్యారెక్టర్స్ తో ఓన్లీ హీరో హీరోయిన్ తోనే కామెడీ నడిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ మధ్యనే ప్రేమ కూడా ఉంటది. కానీ ఇక్కడ హీరో హీరోయిన్ తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటితో కూడా ఎంటర్టైనింగ్ గేమ్ భలే నడుస్తుంది. కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కథలో పెరిగినప్పుడు ఆ ఎంటర్టైనింగ్ మజా మారుద్ది, వేరుగా ఉంటది, స్పెషల్ గా ఎంటర్టైన్ చేస్తది. ఆ విషయం ఈ సినిమాలో ఉంది. హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది, స్పెషల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే. అలాగే హీరోకు ఫ్రెండ్ ఉంటాడు, హీరోయిన్ ని ఒక అతను లవ్ చేస్తా ఉంటాడు. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా అవకాశం మేర సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అమల్ కూల్ గా సింపుల్ గా ఉంటాడు, కానీ భలే కామెడీ ఉంటది అతనితో సినిమా అంతా కూడాను. అలానే హీరోయిన్ ఆఫీస్ లో కొలీగ్ ఉంటాడు, అది మంచి ఐటమ్. ఆ క్యారెక్టర్ మాత్రం అది క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, పొసెసివ్ గా ఉంటాడు, ఓవర్ స్మార్ట్, ఇంకా చాలా వేషాలు వేస్తా ఉంటాడు. దాన్ని బేస్ చేసుకుని మంచిగా కామెడీ రాసుకుంటా వెళ్ళారు. అది క్యారెక్టర్ కి హీరో అంటే చాలా తక్కువ అభిప్రాయం. అలాంటి హీరో హీరోయిన్ కి దగ్గర అయిపోవటాన్ని అతను అస్సలు డైజెస్ట్ చేసుకోలేడు. ఈ కాన్ఫ్లిక్ట్ చాలు ఇంట్రెస్టింగ్ గా ఫన్ ని జనరేట్ చేయడానికి డైరెక్టర్ గిరీష్ మంచిగా ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని బాగా రాశారు కామెడీ. ఆ క్యారెక్టర్ తో బాగా చేయించారు కామెడీ. హీరో సచిన్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అమాయకుడు, ఊరికనే ఎమోషనల్ అయిపోతాడు, సెంటి, అల్లరి కూడా సందర్భాన్ని బట్టి భలే చేస్తా ఉంటాడు. కొన్ని విషయాలకు సంబంధించి సీరియస్ గా ఉంటాడు, కానీ మరీ మంకుపట్టు పట్టడు. నేను అనుకున్నట్టే జరగాలి, నాకు నచ్చినట్టే ఉండాలి అని అనుకోడు. లైఫ్ ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోవటానికే సిద్ధంగా ఉంటాడు ఎప్పటికప్పుడు. హీరోయిన్ తో అతని రిలేషన్షిప్ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది. హీరోయిన్ కి అతను లవ్ ప్రపోజ్ చేసే సీన్ చాలా నార్మల్ గా ఉంటది, చాలా క్యాజువల్ గా ఉంటది. సర్ప్రైజ్ అవుతాం, ఇంత సింపుల్ గా లవ్ ప్రపోజ్ చేస్తారా అని. అంటే డైరెక్టర్ చాయిస్ అది. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ అలాగే ఉంది అని బాగా చూపెట్టారు. పోతే ఈ సినిమాలో టాప్ హైలైట్, వండర్ఫుల్ హైలైట్ మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ రీనో మమితా బైజు భలే చేసింది. అసలు చూడటానికి బొద్దుగా ఉంటది, కానీ ఆ క్యారెక్టర్ లో ఒక మ్యాజిక్ ఉంది. మమితా పెర్ఫార్మెన్స్ లో కూడా వండర్ఫుల్ మ్యాజిక్ ఉంది. రీనో క్యారెక్టర్ ఆదితో రిలేషన్షిప్ లో కానీ, సచిన్ హీరో అతనితో రిలేషన్షిప్ లో కానీ ఎక్కడా కూడా అడ్వాంటేజ్ ఇచ్చినట్టు ఉండదు, కానీ చాలా సన్నిహితంగా మెలుగుద్ది వాళ్ళిద్దరితో కూడాను. ఎక్కడికక్కడ హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. హీరో ప్రపోజ్ చేసిన తర్వాత కూడా వీడు ఎందుకు అనవసరంగా ఇలా మాట్లాడుతున్నాడు అని అతనికి సంబంధించి సాడ్ గా ఫీల్ అవుద్ది, కానీ తర్వాత అర్థం చేసుకుంటది, రియలైజ్ అవుద్ది తను కూడా అతనితో ప్రేమలో ఉంది అని. ఆ ప్రాసెస్ లో మమితా పెర్ఫార్మెన్స్ సూపర్ అంతే. ఇక క్లైమాక్స్ లో హీరోయిన్ హీరోకి ప్రేమని తిరిగి ప్రపోజ్ చేసే సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేసింది మమిత. టీనేజ్ పిల్లలు అయితే అమ్మాయిలు సచిన్ క్యారెక్టర్ ని చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఉండలేరు, అబ్బాయిలు అయితే మమితా క్యారెక్టర్ అదే రీను క్యారెక్టర్ ని చూసి అట్రాక్ట్ అవ్వకుండా ఉండలేరు. అంత స్పెషల్ గా, అంత క్లీన్ గా, అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ రెండు క్యారెక్టర్లు. పోతే సినిమా మొత్తంగా అందరికి ఒకే రకంగా నచ్చేస్తది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సినిమా అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటది, చాలా క్యాజువల్ గా ఉంటది, ఎమోషన్ హెవీగా ఉండదు, డ్రామా కూడా తక్కువే ఉంటది, కానీ కామెడీ ఎక్కువ ఉంటది. యూత్ ఆ కామెడీతో కనెక్ట్ అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమాని చూస్తున్నప్పుడు. కొన్ని సందర్భాల్లో అవసరమైనా కూడా ఎమోషన్ లైట్ గా ఉంటది, అప్పుడు సినిమా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. బోర్ కొడుతుంది మనకైతే, కానీ ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని మలయాళం మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఎక్కువగా కన్వర్సేషన్స్ ఉంటాయి. కన్వర్సేషన్స్ స్లోగా నడుస్తా మధ్యలో జోకులు వెళ్తా ఉంటాయి. వాటిని ఆ ప్రాసెస్ ని మలయాళం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి మాత్రం అక్కడక్కడ సినిమా డౌన్ అవుతుంది అని అనిపిస్తుంది. అలవాటు డిఫరెన్స్ అంతే. మనకి ఎలా ఉండాలి, సినిమా ఒకసారి ఫ్లో మొదలయ్యిందంటే ఆ ఫ్లో తగ్గకుండా ఊపు కంటిన్యూ అవుతానే ఉండాలి. డౌన్ అవటం పెరగటం ఇలాంటి దాన్ని మనం అలవాటు లేని వ్యవహారం అది మనకి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కూల్ మైండ్ సెట్ తో సినిమాకి వెళ్తే ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తారు. సినిమా క్లైమాక్స్ లో మంచి లవ్ ఫీల్ తీసుకుంటారు. హీరోయిన్ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు తన పెర్ఫార్మెన్స్ తో మంచిగా మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తానే ఉంటది. ఈ సినిమాకి పాటలు కూడా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే పాటల్లో కూడా కథ నడుస్తూ ఉంటది, పాటల్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. మొత్తంగా ప్రేమలు ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే,
ఈ సినిమాలో మనం ఊహించని కథ అయితే లేదు, చాలా రెగ్యులర్ నార్మల్ సింపుల్ కథే ఉంది. కానీ చాలా రోజుల తర్వాత మంచి కామెడీ టచ్ తో ఫీల్ గుడ్ ప్యూర్ లవ్ ఫీలింగ్ ని ఈ సినిమా ఇచ్చింది. అందుకనే సర్ప్రైజింగ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అని చెప్పొచ్చు. అంటే ఒక విషయాన్ని మర్చిపోయాం, చాలా రోజుల తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు స్పెషల్ ఫీలింగ్ కలుగుద్ది. అలాంటి ఫీలింగే ఈ సినిమాతో అందరూ తీసుకుంటున్నారు అని అనిపిస్తా ఉంది. మలయాళం ఆడియన్స్ ఫీల్ అయినట్టు ఈ సినిమాలో ఉన్న కామెడీ గురించి, ప్యూర్ లవ్ గురించి తెలుగు ఆడియన్స్ కూడా రిఫ్రెషింగ్ గా ఫీల్ అయ్యారు అంటే ప్రేమలు మూవీ తెలుగులో కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.